హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ, నేనైతే జ్యోతి ఇక్కడైతే మెడిసిన్ చూపిస్తున్నా చూడండి. ఏంటి మెడిసిన్ అనుకుంటున్నారా? నాకున్న ప్రాబ్లమ్స్ చాలవు అనేసి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఒకటైతే వచ్చిందండి. ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి స్వెట్స్ పడతాయని అంటుంటారు. కాకపోతే నాకు అదేం లేదులే, నాకు షార్ప్గానే ఉంటాయి కళ్ళు అనేవి, మనకి దారం కూడా మంచిగానే పెడతాను అనుకునేదాన్ని నేనైతే. కాకపోతే అనుకోకుండా నాకు కూడా ఆ ప్రాబ్లం అయితే ఎదురైపోయిందండి. నాకైతే తలనొప్పి అనేది బాగా వస్తుంది అన్నమాట. అయితే అది పట్టించుకునేదాన్ని కాదు. ట్యాబ్లెట్లు కనుక వేసుకుంటూ ఉండేదాన్ని. ఉండే కొద్దిగా ఆ ట్యాబ్లెట్లు కూడా ఈరోజు వేసుకున్న ట్యాబ్లెట్ రేపు పని చేయదు అనమాట. ఇంకొంచెం డోస్ పెంచాలి. అలాగా డోస్ పెంచుకుంటూ ఇంకా చిన్న డాక్టర్ అన్నారు, ఇంకా వల్ల కాదమ్మా, స్పెట్స్ కనుక పడతాయేమో నీకు, ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళు అన్నారు. నేను ఇంకా వెళ్ళాను. సత్తుపల్లి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే నాకు చెకప్లు అన్నీ చేశారు. టెస్టులు కనుక అన్నీ చేశారు. అన్ని బ్లడ్ టెస్ట్ మొత్తం కూడా అన్నీ చేసిన తర్వాత ఇక్కడైతే మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చినా కానీ నాకైతే తగ్గలేదండి. మళ్ళీ వెళ్ళాను. తగ్గకపోతే కనుక మళ్ళీ రమ్మన్నారు. నేను మళ్ళీ వెళ్ళాను. అయితే నీకు మైగ్రేన్ అమ్మ, ఏంటో సెకండ్ రకం కూడా ఉంటుంది కదా, అది అయితే వచ్చిందనమాట నాకు, ఆ మైగ్రేన్ అనేది. దానికోసం అనేసి స్పెట్స్ వేశారు. ఈ అరుగులు రాశారు మనకి, అదే సిరప్లు అంటారు కదా, అవి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా ఐ డ్రాప్స్ ఇచ్చారు. అయినా కానీ ఏమీ తగ్గలేదు. స్పెట్స్ ముందే వేశారు, వెళ్ళంలోనే నీకు మైగ్రేన్ ఉందమ్మా అనేసి స్పెట్స్ వేశారు. ఈ స్పెట్స్ వేసినా కానీ నాకు ఇంకా తగ్గలేదు అనేసి వెళ్తే మళ్ళీ మార్చి రాశారు. ఇంకా పవర్ఫుల్ది స్పెట్స్ అనేవి రాశారనమాట, కొంచెం ఎక్కువ పవర్ది. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నమాట. మొత్తం కూడా మెడిసిన్ స్లిప్లు. నేను వెళ్ళిన మట్టుకి జూపల్లి దగ్గరకండి, జూపల్లి హాస్పిటల్కి వెళ్ళాను. కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా మెడిసిన్ మొత్తం చూపించాను కదా, స్పెట్స్ కూడా చేస్తాను చూడండి. నాకైతే ఇది సెట్ అంటే ఎండలోకి కూడా నువ్వు వెళ్ళకూడదు అనేసారు. మేము లేస్తే పనికే వెళ్ళాలండి. అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా హస్బెండే వెళ్తారు పనికి. ఎక్కువ శాతం వెళ్ళను, నేను వెళ్తా కానీ ఎక్కువ శాతం అంటే ఆయనే వెళ్తారు, నన్ను పెద్దగా వెళ్ళనివ్వరు అనమాట. ఇంకా ఎండలోకి వెళ్తే నీకు కూలింగ్ గ్లాస్ ఉండాలమ్మా అనేసి అన్నారు. ఈ తలనొప్పికి ఈ ఎండకి పడదు, వేరే రకం అన్నారు కదా మైగ్రేన్లో, అందుకని నువ్వు ఎండకి వెళ్ళకూడదు, కూలింగ్ రాస్తానన్నారు. పర్లేదులే అని నేను ఇంకా తెచ్చుకున్నాను రాసింది. ఈ మైగ్రేన్ అనేది నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదండి. నాకు ఆల్రెడీ 3 years నుంచి ఉంది, నేనే పట్టించుకోలేదు. ఈ టైలరింగ్ వల్ల లేకపోతే ఎండలో పనికి వెళ్ళటం వల్ల అసలు దేని వల్ల కూడా తెలియదు ఈ మైగ్రేన్ వచ్చింది. చాలా వరకు వస్తూనే ఉంటుంది. అందులో సెకండ్ రకం అంటే మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి టైలరింగ్